ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన ఉదయాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, 39వ అధ్యాయంలో యోసేపు యొక్క శ్రమలు, దేవుని యొక్క తోడు మనం చూడగలం. యోసేపు జీవితంలో మరి సొంత కుటుంబపు వారే, సొంత అన్నలే మరి యోసేపు మీద పగబట్టడం, యోసేపును మరి గుంటలో పడద్రోయడం, మరలా పైకి తీసి మరి మిద్యానీయ వర్తకులకు అమ్మివేయడం, వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుని రావడం, అక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి పోతీఫరు యోసేపును కొనుక్కోవడం, మరి ఈ విధంగా మరి యోసేపు యొక్క శ్రమలు ప్రారంభమవటం, ఆ శ్రమలో దేవుని యొక్క తోడు యోసేపుకు ఉండడం మనం ఈ 39వ అధ్యాయంలో చూడగలం. నా ప్రియ దేవుని పిల్లలారా, 1 నుండి 6 వచనాల్లో మనం చూస్తే యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. పోతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి యోసేపు మరి ఎలా జీవించాడు? మరి దాసుడిగా ఆ ఇంటిలో అడుగుపెట్టినటువంటి యోసేపు దాసుడిగా మరి ఏ పని చెప్తే ఆ పని చేయటానికి కుదుర్చుకున్నటువంటి యోసేపు మరి ఆ యొక్క దాసునిగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి యోసేపు మరి తాను చేసేటువంటి పనిలో సమర్థత, తాను చేసే పనిలో యథార్థత, తాను చేసే పనిలో మరి నమ్మకత్వము మరి యోసేపులో ఆ యొక్క పోతీఫరుకు మరి కనిపిస్తుంది. ఆ కారణాన్ని బట్టి యోసేపును ఏం చేస్తాడంటే తన ఇంటి మీద విచారణకర్తగా మరి నియమించుకుంటాడు. ఒక దాసుడు ఒక యజమానుని ఇంటికి విచారణకర్తగా నియమించబడడం అని అంటే అది అసలు అసంభవమైనటువంటి కార్యం. ఎందుకంటే మరి యోసేపు మరి ఐగుప్తీయుడు కాదు, యోసేపు హెబ్రీయుడు. మరి యోసేపు మరి పరదేశము నుండి మరి అమ్మవేయబడినటువంటి వ్యక్తి, అడ్రస్ లేనటువంటి వాడు, మరి తన తల్లిదండ్రుల యొక్క సమాచారము మరి ఆ యొక్క మరి యజమానునికి తెలియనటువంటి వాడు, ఏ ముక్కు మొహం తెలియనివాడు. ఒక విధంగా మనం చెప్పాలి అని అంటే ఒక అడ్రస్ కానీ ఒక ముక్కు మొహం కానీ తెలియనటువంటి వ్యక్తి యోసేపు. తన తండ్రిని తన సహోదరులను మరి విడిచిపెట్టి దూరంగా మరి తనది కాని దేశంలో, తనది కాని ప్రజల మధ్యకు
కొనుక్కోబడినటువంటి వ్యక్తిగా యోసేపు కనబడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అట్లాంటి ఒక వ్యక్తిని మరి ఫరో యొక్క ఉద్యోగస్తుడు మామూలు వ్యక్తి కాదు అతను. మరి పోతీఫరు మామూలు వ్యక్తి కానే కాదు. అలాంటి మరి ఆ యోసేపు పోతీఫర్ ఇంటికి తీసుకుని రాబడడం, మరి ఇంటికి తీసుకుని రాబడిన కారణాన్ని బట్టి మరి పోతీఫరు యోసేపు యొక్క సమర్థతను, యథార్థతను, నమ్మకత్వాన్ని గుర్తించగలగడం, మరి తన ఇంటి మీద విచారణకర్తగా నియమించటం, ఇవన్నీ వెంటనే జరిగిపోయాయా అంటారా నా ప్రియ దేవుని పిల్లలారా? మరి వెంటనే జరిగిన కార్యము కానే కాదు. ఎందుకంటే యోసేపు తాను చేసేటువంటి పనిలో తన యజమానుడు నమ్మకత్వాన్ని చూశాడు. యోసేపుకు అప్పగింపబడిన ప్రతి పనిలో మరి తన యజమానుడైన పోతీఫరు తన యొక్క యథార్థతను చూశాడు. పోతీఫరు యోసేపుకు అప్పగింపబడిన ప్రతి పనిలో మరి యోసేపులో ఏం చూశాడు తెలుసా? మరి సమర్థతను చూశాడు. మరి తన యజమానుడు ఒక పని అప్పచెప్తే ఆ పని చేయటానికి సమర్థతను, తన మరి సమస్తమును కూడా మరి ఆయన దారపోస్తూ మరి అప్పగింపబడిన పనిలో నమ్మకముగా మరి యోసేపు కొనసాగడం తన యజమానుడు గమనించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఎవరు దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారు అని అంటే యోసేపు లాగా చిన్నతనము నుండే దేవుడంటే భయము భక్తి కలిగిన వారు, దేవుడంటే వినయ విధేయతలు కలిగిన వారు, దేవుడంటే భయపడేటువంటి వారు, ప్రతి విషయంలో కూడా మరి దేవుని మీద ఆధారపడేవారు. ఈ లక్షణాలన్నీ యోసేపు తన తండ్రి అయిన యాకోబు నుండి, ఇశ్రాయేలు నుండి సంపాదించుకున్నాడు. మరి మిగతా వారు సంపాదించుకొనలేదా అని అంటే వారు చెడుతనమునకు అలవాటు పడిన వారు ప్రియ దేవుని పిల్లలారా. కానీ చిన్ననాటి నుండి యోసేపు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడై మరి యథార్థమైన భక్తిని, నీతిని కలిగిన వాడిగా, దేవునికి సమీపముగా జీవిస్తూ ఉన్నవాడిగా యోసేపు మనకు కనబడతా ఉన్నాడు. అసలు యోసేపు అని అంటే అర్థమేమిటి? యోసేపు అంటే ఫలించేడి కొమ్మ అని అర్థం. నా ప్రియదేవుని పిల్లలారా, మరి ఆ రీతిగా మరి ఒక దాసుడు మరి తనది కాని దేశంలో జీవిస్తూ, తనది కాని ప్రజల మధ్య నివసిస్తూ, మరి ఆ దేశంలో ఉన్నటువంటి దాసుల కంటే ఉన్నతమైనటువంటి ఎఫెక్ట్ పెట్టడం, మరి దాసునికి ఇచ్చేటువంటి ఆ యొక్క మర్యాదలు ఎలా ఉంటాయి? దాసునికి మరి సరి అయిన మర్యాద ఉండదు. అరే ఇటురా, ఒరే అటుపో, ఒరే అది చేయి, ఒరే ఇది చేయి, ఇట్లాంటి సంభాషణతో దాసుని యొక్క జీవితం మరి గడపవలసి వస్తుంది. మరి దాసుడు యజమానునిగా మారాలి అని అంటే తనది కాని దేశంలో అసలు సాధ్యమేనంటారా నా ప్రియ దేవుని పిల్లలారా? అయితే యోసేపు ఎక్కడ మరి ఉంచబడ్డాడో అక్కడ నమ్మకముగా బ్రతకడం నేర్చుకున్నాడు. యోసేపు ఎక్కడ ఉంచబడ్డాడో అక్కడ దేవునిలో స్థిరమైన భక్తిని, నీతిని, యథార్థతను, భయభక్తులతో కూడినటువంటి విశ్వాసాన్ని మరి సమకూర్చుకోగలిగాడు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి విశ్వాస జీవితంలో మనలను దేవుడు ఎక్కడ ఉంచాడో, ఎక్కడ స్థిరపరిచాడో అక్కడ నమ్మకమైన భక్తి, విశ్వాస్యతను మనము పెంపొందించుకోవాలి. అది మన దేశమా, పరదేశమా, మనవారా, పరవారా, ఎట్లా మరి ఏ పరిస్థితిలో కూడా మనం వెళుతూ ఉన్న ఆ నమ్మకత్వాన్ని, దేవునిపై ఉన్నటువంటి ఆ సహచర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు జీవితంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి. మరి ఆ యొక్క మరి పోతీఫరు యోసేపును గమనిస్తూ ఉన్నాడు. పోతీఫరు ఎవరు? ఒక అన్యుడు. మరి అన్యుడైనటువంటి ఒక వ్యక్తి తన ఇంటిలో దాసుడుగా ఉన్న వారి జీవితంలో మరి ఒక కొన్ని శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలను గమనించగలిగాడు. ప్రియ దేవుని పిల్లలారా, 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. అంటే ఏమిటి దీని అర్థం? మరి యోసేపుకు తన దేవుడైనటువంటి యెహోవా తోడుగా ఉన్నాడు.
మరి తన దేవుడు తోడుగా ఉన్నాడు అని ఒక అన్యుడు యోసేపును చూస్తూ ఉన్నప్పుడు తనకు అనిపించిందండి. అవును, మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో యేసు మనలో నుండి ప్రతిబింబించబడాలి. అంతటి భక్తి విశ్వాస్యత మనం సంపాదించాలండి. నిజమైన విశ్వాస్యత కలిగిన వాడు ఈ పని చేయగలడు. కాబట్టి యోసేపులో మరి యెహోవా దేవుని యొక్క ప్రసన్నతను చూడగలిగాడు. మరి అంటున్నాడు కదా, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసే ప్రతి పనిలో ఆయనయే సఫలం చేస్తున్నాడని యజమానుడు చూశాడట. దేని పిల్లరా, మన విశ్వాస నీతి క్రియలు మరి అన్యుడు చూసినప్పుడు ఆ క్రియల వలన వారు మారు మనసు పొందాలండి. మనలో ఉన్నది సత్యవంతుడైన సర్వాధికారి అయిన దేవుడే మనకు తోడుగా ఉన్నాడని అన్యుడు గమనించగలగాలి. అలాంటి భక్తి విశ్వాస్యత మనం సంపాదించుకోవాలి. యోసేపులో మరి పోతీఫరు దానిని గమనించగలిగాడు. 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. ఎందుకు? యెహోవాయే, అతని దేవుడైనటువంటి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. నేను ఏ పని అప్పచెప్పినా అది తన దేవుని దయవలనే అది చేయగలుగుతా ఉన్నాడు యోసేపు అని పోతీఫరు గమనించగలిగిన కారణాన్ని బట్టి యోసేపు మీద అతనికి కటాక్షం కలిగి ఏం చేశాడు? 4వ వచనం, అతని యొద్ద పరిచర్య చేసేవానిగా నియమించుకున్నాడు. అంతేకాదు, అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడంట. ఒక ధనవంతుడు, ఒక అధికారి మరి ఆ ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఉద్యోగస్తుల్లో ఒకటిగా ఉన్నటువంటి ప్రధానుడైనటువంటి వ్యక్తి మరి ఒక దాసునిగా రాబడినటువంటి ఒక ఎబ్రియుణ్ణి, మరి పరదేశిని, పరవాసిని, దాసుణ్ణి తన ఇంటి మీద విచారణకర్తగా నియమించడమే కాదు, తనకు కలిగిన అంతటి మీద అధికారం ఇచ్చాడంటండి. అధికారిగా నియమించాడట. హల్లెలూయా! ఎంత గొప్ప సమర్థవంతమైన యథార్థమైన భక్తి విశ్వాస్యత యోసేపు కనపరచకపోతే, తానున్న స్థలములో నమ్మకముగా మరి దేవునికి ఇష్టుడైన కుమారుడిగా ఉండకపోతే, మరి అలాంటి అధికారము ఒక వ్యక్తి తన ఇంటిని, తనకు కలిగిన సమస్తాన్ని అప్పచెప్పడం అంటే మామూలు విషయమా? అది కూడా ఎలాంటి వ్యక్తికి? దాసుడు, దాసి జీవితం ఎలా ఉంటుంది? బహు దుర్భరమైనటువంటి జీవితం. వారు విశ్రాంతి తీసుకోవాలంటే యజమానుని పర్మిషన్ కావాలి. వారు ఏమి చేయాలన్నా యజమానుని పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి బహు కడుదీనమైనటువంటి పరిస్థితుల్లో యోసేపు నమ్మకముగా పనిచేశాడండి. ఏ పని చెప్పినా సమర్థతతో పనిచేశాడు. యథార్థమైన భక్తి విశ్వాస్యతను కలిగి ముమ్మారు దేవునికి ప్రార్థించేవానిగా మరి ప్రార్థన జీవితము పోతీఫరు చూస్తుంటాడండి. అందుకనే అన్నాడు కదా, అతని మీద కటాక్షం కలగడానికి కారణం ఏంటి? ఏ పని చెప్పినా యోసేపు ఇట్టే దానిని చేసుకుని వస్తా ఉన్నాడు. సమర్థవంతమైనటువంటి పని కలిగి ఉన్నవాడు యోసేపు. కాబట్టి ప్రియదేని పిల్లారా, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి మరి అతనికి కలిగిన సమస్తము మీద కూడా ఉండిందంట. ప్రియదేని పిల్లారా, పోతీఫరు మరి దేవుని యొక్క పరిచారకుడు, దేవుని కుమారుడైనటువంటి యోసేపు మీద కటాక్షం చూపినప్పుడు, అతని ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీద అధికారమును ఇచ్చినప్పుడు మరి ఒక ఇంటిలోని ఆశీర్వాదం కాదంటండి, తనకు కలిగిన సమస్తము మీద దేవుని ఆశీర్వాదం కురిసిందంటండి. ఎవరి వలన? ఒక యథార్థవంతుడైన సమర్థవంతుడైన దేవునితో సహవాసం చేసేటువంటి ఒక వ్యక్తి వలన. అతనే యోసేపు ఫలించేటి కొమ్మ. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని కృప కటాక్షము, దేవుని యొక్క తోడు అతనికి వచ్చిందండి. నా ప్రియదేని పిల్లారా, అంతేకాదు రాబోయేటువంటి ఉపద్రవం నుండి తన కుటుంబాన్ని రక్షించటానికి మరి కరువుతో మరి వారు చనిపోకుండా వారిని సజీవులుగా ఉంచటానికి దేవుడు ఒక బలమైన పాత్రగా, ఒక బలమైనటువంటి మరి పాత్రగా దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు.
ఆ కారణాన్ని బట్టి యోసేపు కూడా దేవునికి అలాగుననే ఒబేయ్యాడు. మరి ప్రియదేని పిల్లరా, ఎంత గొప్ప మరి సమర్థవంతమైనటువంటి పని కలిగి ఉన్నాడు యోసేపు, ఎంత నమ్మకత్వము కలిగి ఉన్నాడు యోసేపు. అప్పగింపబడిన పనిలో నమ్మకముగా ఉంటా ఉన్నావా? విశ్వాస జీవితంలో యోసేపు లాంటి యథార్థవంతమైనటువంటి క్రియలు కలిగి ఉన్నావా? దేవుడి నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో నీవు మరి ఒదిగిపోయి దేవునికి ఇష్టలైన కుమారులుగా కుమార్తెలుగా మీరు జీవిస్తూ ఉన్నారా? యోసేపు జీవితంలో అనేకమైనటువంటి మరి ఘోరమైనటువంటి మరి అంశములు ఎన్నో మన జీవితానికి ఉపయోగపడేటువంటివి ఉన్నాయి. మరి యోసేపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యోసేపు ఎలా దేవునికి ఇష్టడయ్యాడో, దేవుని కృపకు పాత్రుడయ్యాడో, అంతేకాదు తనది కాని దేశంలో మరి అధికారాలను ఎలా సంపాదించుకోగలిగాడో, మరి ఆ దేశానికి ప్రధానిగా ఎలా ఎన్నుకోబడ్డాడో, యోసేపు జీవితాన్ని ఎన్నిసార్లు నీవు విని వదిలేసావో, ఒక్కసారైనా యోసేపులా నేను జీవించాలి, యోసేపు కలిగి ఉన్నటువంటి ఆ యథార్థత, ఆ భయభక్తులతో కూడిన విశ్వాస్యత, దేవునితో సహవాసం నేను కూడా కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నావా? నా ప్రియ యవన బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుల, రక్షింపబడిన మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు? మీ రక్షణ క్రియలు, విశ్వాస క్రియలు దేవునికి ఇంపైనవిగా ఉన్నావా లేవా? ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలయ్యా. ఒక దాసుడిగా అమ్మబడినటువంటి వ్యక్తి, దాసునిగా కొనబడినటువంటి ఒక వ్యక్తి అయినా ఇదిగో తండ్రి, ఏ రీతిగా అంచెలంచెలుగా యోసేపుకు తోడై ఉండి మీరు దీవిస్తూ వచ్చారో, అంతేకాదయ్యా యోసేపు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకత్వము, సమర్థవంతమైనటువంటి పనిని కలిగి ఉండటం, యథార్థమైన భక్తిని, నీతిని మీరు ఎలా పెంపొందింపజేశారో అట్లాంటి భక్తి, విశ్వాస్యత, భయభక్తులతో కూడిన విశ్వాస్యత ఇదిగో నాయన మా యవన బిడ్డలకు అయ్యా మాకును మీరు దయచేయమని, ఇలాంటి భయభక్తులు లేని వారు అనేక మంది దారి తొలగిపోతూ ఉండగా వారందరి ఆత్మలను మీ పాదాల చెందకు తెస్తా ఉన్నాను అయ్యా. ఇదిగో తండ్రి, ఎవరైతే భయభక్తులు చూపకుండా నీ మార్గంలో నలవకుండా నాయన ఇదిగో యథార్థమైన భక్తిని, నీతిని విడిచిపెట్టి రక్షింపబడిన వారు సహితం లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు, వారి ఆత్మలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మరలా ఒకసారి వారిని దర్శించి అయ్యా ఇదిగో నీ రక్షణ స్వార్థను, నీ దయగలిగిన నామాన్ని, నీ జీవము కలిగిన మాటలను అనేక మందికి తెలియచేసేవారిగా ఈ అంచె కాలంలో అనేక మందిని లేపమని అయా ప్రియా యవన బిడ్డలందరినీ అయా యవన బిడ్డలు అయా పురుషులు స్త్రీలు నాయన అందరూ నీకు ఉపయోగపడే పాత్రలుగా మలసిపడడానికి కృప చూపమని, ఈ అంత్య కాలంలో నశించిపోతున్న వారు, యథార్థమైన భక్తిని, నీతిని విడిచిపెట్టిన వారు అనేక మంది దారి తొలగిపోతూ ఉండగా వారందరినీ మీరు ఎన్నుకునమని మరొక్కసారి దర్శించి నీకు ఉపయోగపడే పాత్రలుగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలను నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని, ఈ దినం మేము చేయగలనటువంటి మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.